ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. అందరికీ నమస్కారం. ఈ లోకంలో ఎటువంటి వ్యక్తికి అందరూ సహాయం చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని నేర్చుకుందాం. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. అయితే ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. న్యాయ ప్రవృత్తస్య, ఏ వ్యక్తి అయితే న్యాయమైనటువంటి మార్గంలో నడుస్తాడో, ధర్మాన్ని ఆచరిస్తాడో అటువంటి వ్యక్తికి తిర్యంచోపి సహాయతాం, పశుపక్షాదులతో సహా ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. అలాగే రెండవ లైన్ తెలుసుకుందాం. అపంతానంతు గచ్చంతం, అన్యాయమైనటువంటి మార్గంలో నడుస్తూ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తిని తోడబుట్టినటువంటి సోదరులు కూడా విడిచిపెడతారు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ ఒక్క శ్లోకం మనుషుల హృదయాల్లో ఉండేటువంటి శోకాన్ని పోగొడుతుంది. ఈ ఒక్క శ్లోకం లోకాన్ని న్యాయ మార్గంలో నడిపిస్తుంది. ఈ ఒక్క శ్లోకం మానవ జీవిత మార్గాన్ని, గమ్యాన్ని తెలియజేస్తుంది. ఈ శ్లోకం ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి శ్లోకం. అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మురారి మహాకవి మన గురించి రచించారు. అలాగే ఈ శ్లోకం రాముని యొక్క ప్రవర్తన, రాముడు నడిచినటువంటి మార్గం, రాముడు మానవాళికి నీతి మార్గాన్ని, న్యాయ మార్గాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ శ్లోకం రామాయణాన్ని ఉద్దేశించి చెప్పబడింది. మొదటి వాక్యం రాముని గురించి. శ్రీరామచంద్రుడు ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో నడిచాడు కాబట్టే అడుగడుగునా ప్రతి ఒక్కరూ సహాయం చేశారు. అలాగే రెండవ వాక్యం రావణాసురుడు గురించి చెప్పబడింది. రావణాసురుడు యొక్క మూర్ఖత్వం వలన అన్యాయ మార్గంలో నడిచాడు కాబట్టే తోడబుట్టినటువంటి విభీషణుడు కూడా విడిచిపెట్టాడు. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, శ్రీరామచంద్రునికి మానవులు, పక్షులు, వానరులు, రాక్షసులతో సహా అందరూ అడుగడుగునా సహాయం చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం రాముని యొక్క ధార్మిక ప్రవృత్తి. అయితే వీళ్ళందరూ రాముడికి సహాయం చేశారు. రాముడు ఏ విధమైనటువంటి పద్ధతిని ఇక్కడ అవలంబించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏంటంటే, శ్రీరామచంద్రుడు అందరిలో కూడా గుణాలనే చూశాడు. అంటే జాతి భేదం కానీ, రూప భేదం కానీ, శరీర భేదం కానీ చూడలేదు. శ్రీరాముడు అన్ని ప్రాణులలో కూడాను గుణాలనే గ్రహించాడు. అందరికీ మంచి చేయాలనేటువంటి భావనతోనే ఆయన జీవితాన్ని గడిపాడు. దీనినే మనం సమదృష్టి అంటాం. అన్ని ప్రాణుల యందు సమదృష్టి కలిగినటువంటి మహానుభావుడు భగవంతుడు శ్రీరామచంద్రుడు. అందరిలోనూ గుణాలనే మనం చూడాలి, శరీరాలను కాదు అనేటువంటి లక్షణాన్ని మనకు తెలియజేయడానికి శ్రీరామచంద్రుడు వారి యొక్క జీవిత పరమార్థం. చెడు మార్గంలో నడిచేటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ విడిచిపెడతారు. రావణాసురుడిని అతని సోదరుడైనటువంటి విభీషణుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే రావణాసురుడు అహంకారంతోనూ, గర్వంతోనూ, అజ్ఞానంతోనూ, మూర్ఖత్వంతో అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి వాడు. కాబట్టి రావణాసురుణ్ణి విభీషణుడు విడిచిపెట్టాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, విభీషణుడు రాముడి వైపు ఉన్నాడు కాబట్టే, రాముడితో ఉన్నాడు కాబట్టే సంతోషంగా ఉండగలిగాడు. రావణాసురుడితో ఉంటే దుఃఖాల పాలయ్యేవాడు. అతను కూడా ఎన్నో ఇబ్బందులు పడేటువంటి వాడు. అంటే మనం ఏ మార్గంలో ఉంటే సంతోషంగా ఉంటాం, ఏ మార్గాన్ని విడిచిపెడితే సంతోషంగా ఉంటాం, ఇది తెలుసుకోవాలి. ఎవరిని ఆశ్రయిస్తే మనం సంతోషంగా ఉంటాం, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాలి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ శ్లోకం యొక్క వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టిన తర్వాత దండకారణ్యంలోకి ప్రవేశించిన వెంటనే రాముని యొక్క గుణగణాలను గౌరవిస్తూ గుహుడు శ్రీరామచంద్రుని ఆహ్వానించాడు, ఆశ్రయాన్నిచ్చాడు, ఆతిథ్యాన్నిచ్చాడు. గుహుడు శ్రీరామునికి సహాయం చేశాడు. అడవిలో నివసించేటువంటి నిషాద జాతికి చెందినటువంటి బోయవాడైనటువంటి గుహుడు శ్రీరామునితో స్నేహం చేసి శ్రీరామునికి సహాయం చేశాడు. శ్రీరాముడు కూడా గుహుడికి ఎంతో గౌరవ మర్యాదలను ఇచ్చాడు. ఒకరినొకరు పరస్పరం ఎంతో గౌరవించుకున్నారు. అలాగే పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయువు పక్షి సీతమ్మ తల్లిని తీసుకువెళుతున్నటువంటి రావణాసురుడితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు పోతున్నటువంటి సమయంలో శ్రీరామచంద్రుడికి రావణాసురుని యొక్క పేరును, రావణాసురుడి యొక్క వివరాలను తెలిపి
తను తనువు చాలించింది. అంటే పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయువు కూడా శ్రీరామచంద్రుడికి సహాయం చేశాడు. అలాగే జటాయువు అన్న అయినటువంటి సంపాతి కూడా సీతాన్వేషణ సమయంలో దక్షిణ మహాసముద్రం దాటిన వెంటనే లంకానగరం ఉంటుందని, లంకానగరం యొక్క పరిస్థితులు, లంకానగరాన్ని చేరుకునేటువంటి విధానం, రావణాసురుడు యొక్క వివరాలను కూడా తెలిపిన సంపాతి పక్షిజాతికి సంబంధించినటువంటి వాడు. ఈ విధంగా పక్షులు కూడాను రామునికి సహాయం చేశాయి. అలాగే వానర జాతికి సంబంధించినటువంటి సుగ్రీవుడు రాముడు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని సుగ్రీవుని యొక్క రాజ్యాన్ని తనకు అప్పగించాడు. ఆ న్యాయమైన మార్గాన్ని, ఆ రాముడి యొక్క విధానాలను చూసి వానర జాతికి సంబంధించినటువంటి సుగ్రీవుడు శ్రీరాముడితో స్నేహం చేసి సీతాన్వేషణకి సహాయం చేశాడు. కొన్ని కోట్ల వానరుల సహాయంతో లంకా నగరాన్ని చేరుకున్నారు. అలాగే సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుల వారు కూడా శ్రీరామచంద్రుని యొక్క ధర్మానికి, నిజాయితీకి, ఆ గుణగణాలకి నిష్పక్షపాతంగా ఎంతో స్వామి భక్తితో, ఏ కల్మషం లేనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి ఆంజనేయ స్వామి సీతాన్వేషణ దగ్గర నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు కూడా, తదనంతరము కూడాను రామభక్తిని, స్వామి భక్తిని చాటుకొని శ్రీరాముడికి నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నారు. అలాగే అడవిలో ఉండేటువంటి ఋషులు, మునులు, యోగులు జ్ఞానాన్ని, విధి విధానాలను బోధించి సహాయం చేశారు. రాముడు ఏ విధంగా అయితే మహర్షులకి నిరంతరం యజ్ఞయాగాదులు చేసుకోవడానికి ఆటంకం లేకుండా రాక్షస సంహారం చేసి ధర్మాన్ని కాపాడాడో, ఆ విధంగానే ఎంతో ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఋషులు కూడా రామునికి సహాయం చేశారు. అలాగే రాక్షస జాతికి సంబంధించినటువంటి రావణాసురుని యొక్క సొంత తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా శ్రీరామచంద్రుని యొక్క ధర్మానికి, తన గుణగణాలని గౌరవిస్తూ శ్రీరామచంద్రునికి నిరంతరము కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి విభీషణుడు. అలాగే రామసేతువు నిర్మించే సమయంలో కూడా ఉడత కూడా సహాయం చేసిందని మనం తెలుసుకున్నాం. అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి సముద్రుడు కూడా రాముడికి సహాయం చేశాడు. రావణాసురుడు యొక్క సంహార సమయంలో సూర్యుడు కూడా శ్రీరాముని యందు అనుగ్రహాన్ని కలిగించి సహాయం చేశాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఎవరైతే న్యాయమైనటువంటి మార్గంలో నడుస్తారో, తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ధర్మ మార్గంలో నడుస్తారో, వారికి ప్రతి చోట, ప్రతి వ్యక్తి ఏదో రూపంలో సహాయం లభిస్తూనే ఉంటుంది. ఎందుకు రాముడికి ఇంత సహాయం లభించింది అంటే, తల్లి విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ, గురువు విషయంలో కానీ, సామాన్యుల విషయంలో కానీ, ఋషుల విషయంలో కానీ, రాక్షసుల విషయంలో కానీ రాముడు ఎప్పుడు ఎక్కడా ధర్మాన్ని తప్పలేదు. అందరితో, స్త్రీల విషయంలో కానీ అందరితో ధర్మంగానే ప్రవర్తించాడు. ఆ ధర్మమే శ్రీరామునికి ఎప్పుడూ రక్షణగా ఉండి శ్రీరాముని భగవంతునిగా తీర్చిదిద్దింది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. శ్రీరామచంద్రుణ్ణి నిరంతరం కాపాడేటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది ధర్మమే, అది న్యాయమే. శ్రీరాముడు న్యాయ మార్గాన్ని ఏ పరిస్థితుల్లో కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే విడిచిపెట్టకుండా ధర్మమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఈ మహత్తరమైనటువంటి శ్లోకాన్ని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, మహాత్ముడు అయినటువంటి మురారి అనే మహాకవి రచించినటువంటి అనర్ఘరాఘవం అనేటువంటి కావ్యంలోనిది.